శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేయడమును మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 20 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 21వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ద్వారకా నగరమున ఒక విశాల సుందరోద్యానము నడుమ ఒక భవనము చుట్టూను విరయబూచిన మల్లెల సన్నజాజుల లోత్రోవలు. సూర్యోదయానంతరము 2వ గడియ జరుగుతున్నది. భవనము చుట్టూను నవ్వులతో కులుకులతో కేరింతలు కొట్టుచు పరిచారికలు మన్మధుని బాణముల వలె రివ్వున దూసికొనుచు పరుగులెత్తుచున్నారు. నేలపై పువ్వుల దుప్పటి కప్పినట్లు ఒంటి వరుసగా రాలిన పారిజాతములను ఒక కన్య గోరింటాకు రంగు సోకిన ఎర్రని గోళ్లతో సుకుమారముగా తొడిమలు పట్టుకొని ఎత్తి పూసజ్జలోనికి ఏరుచున్నది. మోకరించి కూర్చుండి ఒక పడుచు గాజులను పైకదిమి నున్నని రాతితో సుగంధ ద్రవ్యములు నూరుచున్నది. మరి ఒకతే ఆ ద్రవ్యముల పొడిని తులసి ఆకుల మామిడాకుల మెత్తని చూర్ణముతో కలిపి పన్నీట మెదిపి అరటి పువ్వు దొన్నెలలోనికి ముద్ద చేయుచున్నది. ఒక ముదుసలి ముత్తైదువ తన రవ్వల ఉంగరములు తీసి కొంగున బిగించుకొని లోహపు దొన్నెతో సంపెంగ నూనె ముంచి మేడమెట్లెక్కుచూ గుమ్మడేడే గోపికమ్మ గుమ్మపాల గుమ్మడేడే గొల్లడేడే గోపికమ్మ చిలిపి చేష్టల పిల్లడేడే గోపికమ్మ అని కూనిరాగములు తీయుచున్నది. మేడపై ఒక విరజాజి పందిరి క్రింద జలయంత్రము పన్నీటి తుంపురులు చిలుకుచున్నది. నూనె తెచ్చిన ముసలి ముత్తైదువ ఇట్లనెను: ఓ సత్యభామాదేవి గారు, స్నానమునకు వేళ అయినది. ఆ దారుపీఠము నిటు గొని రెండు. మీరు తెచ్చిననే గాని మీ ముద్దుల భర్త దాని పైకి వేంచేయడు. సత్యభామ దారుపీఠము తెచ్చి జలయంత్రము సమీపమున ఉంచెను. ఆమె నడవలోనికి పోయి, స్వాములు వేంచేయుడు, మరలా పట్టుపరుపును వరించి తిరేలా, రాత్రి సంచారము ప్రభాతమున నిద్ర, దొంగ నిద్ర నుండి లేపగలవారెవ్వరు? కృష్ణుడు ధమ్మిల్లమును చక్కనొత్తుకొనుచు లేచి కూర్చుండెను. సత్య, నేడుదయము నీ మొగము చూచి లేచి తిని నాకాకలిగానున్నది. రాత్రి కలలో నొక ముసలివాడిని పాలు పోసెను. అవి నీచు వాసన కొట్టినవి. అతనిని చూచి భయముతో ఒక గ్రుక్కలో త్రాగి తిని ఆ మాత్రము భాగ్యమునకే తెల్లవారు వరకు వేణుగానము చేయుమని వాడు నన్ను మర్దించెను. కృష్ణుడు లేచి వచ్చి దారుపీఠముపై కూర్చుండెను. ముసలి ముత్తైదువ మృదువుగా తైలము రాచి కృష్ణుని కేశబంధమును మెలచి పిడికిట పిండగా తైలము కారెను. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు: ముసలివానికన్నా ముందు మరి ఒక కల వచ్చినది. ఒక గోపిక కొండ కొమ్ముపై నుండి సూటిగా నా వక్షస్థలమున కురికెను. అంటే ప్రతీతి గురించి చెప్తూ ఉన్నారండి. అప్పుడు సత్యభామ అంటున్నది: భుజములకు తైలమర్దనము చేయుచున్నది. స్వామి, ఇంకను గోపికలపై గొడ్లపాకలపై మోజు తీరలేదా అనెను. ఆమె కురంటక స్వస్తికాలం కృతమైన పాణీతలమున కృష్ణుని కపోలమును మెల్లగా ప్రహరించెను. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు:
మీ తండ్రి స్యమంతకమణిని దాచుకొనవలెనని చూచెను, మీరు నన్ను కొంగున దాచుకొనవలెనని చూచెదరు. ఈ కూడబెట్టుకొను బుద్ధి ద్వారకావాసులకే గాని గోపికలకు లేదు. అప్పుడు సత్యభామ అంటుంది, విలువ తెలిసిన వస్తువును దాచుకొనుట నాగరిక లక్షణము అన్నదండి. పరిచారికలు పరుగున వచ్చి కృష్ణునకు నలుగుబెట్టిరి. సత్యభామ తల రుద్దినది. ముసలి ముత్తైదువ స్నానము పూర్తి చేసినది. పరిచారికలు అలకలార్చిరి. సత్యభామ సాంబ్రాణి ధూపమిడెను. ఒక వృద్ధ సీమంతిని కాటుక పెట్టెను. సత్యభామ అరచేతిలో కస్తూరి పచ్చకప్పురము మెదిపి తిలకము దిద్ది అద్దము చూపించెను. కృష్ణుడు అంటున్నాడప్పుడు, తిలకము దిద్దుచుండగానే నీ మొగము చూచుకొంటిని గదా, ఇంకను అద్దమెందులకు అనగా సత్యభామ అంటుంది, సంతోషించితిమి. అప్పుడు ఏలకులు మిరియము కలిపిన క్షీరమును ఒక కన్య గొని తెచ్చి అందించెను. స్వీకరించిన కృష్ణుని నలుగురు కన్యలు సర్వాలంకార శోభితిని చేసిరి. పర్యంకమున ఆసీనుడైన కృష్ణుడు దర్శనమునకు ఎవరో వేచియున్నట్లున్నది, ప్రవేశపెట్టుడు అనెను. స్వల్పకాలమున మైత్రేయుడు సముఖమునకు వచ్చి నమస్కరించెను. అప్పుడు కృష్ణుడంటూ ఉన్నాడు, సఖా మైత్రేయ, ఏమి ఈ ఆకస్మికాగమనము అనగా మైత్రేయులు వారు అంటున్నారు, తమరెరుగనిది ఏమున్నది? అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఎరిగిన దానినే మరల మరల ఎరుగ చెప్పవలెను గదా అనగా మైత్రేయుడు అంటున్నాడు, నేడు స్వామి ధరించినది ఏ వేషము? వాసుదేవులా, నారాయణులా, సంకర్షణులా అనగా కృష్ణుడు అంటున్నాడు, ఎన్ని కనులున్నా అన్ని వేషములు కనిపించును అనగా మైత్రేయులు వారు అంటున్నారు, మా కన్నులకేమి కానీ స్వామి ఈ నడుమ సమయము సందర్భము లేకుండా సాన్నిధ్యమును అనుగ్రహించుచున్నట్లున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరి సంభాషణ చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు కృష్ణుడు అంటున్నారు, అనుగ్రహమంటివి కదా, దానికి సమయమేమి సందర్భమేమి? అనుగ్రహమొక్కటే చార్వాకులు మాకిచ్చిన వ్యక్తి స్వాతంత్ర్యము. దానికి మీ ఋషులు నియమములు నిబంధనలని భీష్మించినచో మేము చార్వాకాశ్రమమునకు పోయి సుఖింపవలసియుండును. అప్పుడు మైత్రేయుల వారు అంటున్నారు, మీ అనుగ్రహము కొందరికి పైత్య ప్రకోపము కలుగజేయుచున్నది. కోరకయే తేరగా వచ్చిన వేణునాదము విన్నవారికి తల తిరుగుచున్నది అనగా కృష్ణుడు అంటున్నారు, మైత్రేయ, నేను స్త్రీలను ఎక్కువ అనుగ్రహించుచుంటినని వేద విధులైన ఋషులు రచ్చ చేయుచున్నారు. కనుకనే మేము ఈ నడుమ చార్వాకాశ్రమమున వ్యక్తి స్వాతంత్ర్యమునకై వెదకుచున్నాము అనగా మైత్రేయుల వారు అంటున్నారు, చేసిన వినోదములు చాలును. వాసుదేవ, దుష్టశిక్షణ పూర్తి చేయుటకింకను సమయము రాలేదా? శత్రుశేషముగా లోకాయతుడు మీ వరకు విజృంభించుట మీ వినోదమేనా అనగా కృష్ణుడు అంటూ ఉన్నారు, దుష్టులుండిన గదా శిక్షణ, ప్రస్తుతము దురాచారమంతయు దుష్టులున్నారనుకొనుట వలననే జరుగుచున్నది. ఆ భావము తొలగినచో అందరును శిష్యులే గదా. అంటే దుష్టులు అనేటువంటి భావం అండి. ఈ దుష్టులున్నారు అని అనుకోవటం వల్లనే దురాచారం అంతా జరుగుతోంది అంటున్నారు. అప్పుడు మైత్రేయుల వారు అంటున్నారు, వాసుదేవుల పుత్రులు గదుడును సాంబుడును ద్రోహము చెరించి దుష్టులు కాలేదా అనగా కృష్ణుడు అంటున్నారు, ఇప్పుడు మించిపోయినదేమి? వారికిని సాన్నిధ్యమును అనుగ్రహింతుము. నీవే చెప్పితివి కదా సమయము సందర్భము లేదని. నిన్న నాకు కొత్తగా 10 మంది పుత్రులు జన్మించిరి. వారిప్పుడు విశాల యాదవ రాష్ట్రమునకు మండలాధిపతులు. గదుడును సాంబుడును రేపటి నుండి మరలా నా పుత్రులు అనగా మైత్రేయుల వారు అంటున్నారు, మరి కలిపురుషుడు నశించినట్లేనా అనగా కృష్ణుడు అంటున్నారు,
ఇంకను కలియుగ ప్రారంభము మాత్రమే జరిగినది. ప్రస్తుతము ఎందరిని చంపినను కలి చావడు. కనుకనే ఎవ్వరిని చంపుటకు సంకల్పము లేదు అనగా మైత్రేయుల వారు అంటున్నారు. మరి మార్గము కృష్ణుడు సమాధానం చెప్తున్నారు. సాన్నిధ్యమును అనుగ్రహించుటయే మార్గము అనగా మైత్రేయుల వారు అంటున్నారు. సాన్నిధ్యమునకు మార్గము యోగ సాధన కాదా అనగా కృష్ణుడు అంటున్నారు. అది మీ వంటి యోగులకు, మీ శిష్యులకు. ఇక దుష్టులకు కలియుగమున యోగ సాధన చేయవలసిన కర్మ పట్టలేదు. మైత్రేయులు వారు అంటున్నారు, మరి భక్తి మార్గమా అనగా కృష్ణుడు అంటున్నారు. అది నారదునకు, వానితో తీగమీటులను క్రొత్తగా నేర్చుకున్న వ్యాసాదులకు, వ్యాసుడిక నలుగురు శిష్యులతో దేశము పైబడి దేవాయతనములలో హరికథా కాలక్షేపము చేయును. వారికి ఉద్ధవుని తప్పెటలు, వాని శిష్యుల తాళములు, ప్రక్కవాద్యములు అనగా మైత్రేయుల వారు అంటున్నారు. పోని మీ మార్గము విష్ణుపాసన సంప్రదాయమా అనగా కృష్ణుడు అంటున్నారు. పూర్వము పరాశరులు ఆ మార్గమును పురిత్రిప్పి విడిచినారు. ఇక వారి దాసులకు భుజములపై శంఖచక్ర ముద్రలేదకుడు. అటుపైన చార్వాక భక్తులకు పాండిత్యము, ఖండన మండనములు, పామరులను తాకకుండుట, సభావేదికలపై గార్ధపస్వరమున కుక్కుట, పుచ్చయు లాడించుకొనుచు కలహించుకొనుటయు మిగులును. అప్పుడు మైత్రేయుల వారు అంటున్నారు, ఇన్ని వికల్పములను కాక మీ సాన్నిధ్య మార్గము వేరొకటి ఏమై ఉండును అనగా కృష్ణుడు అంటున్నారు. కుశాగ్రబుద్ధివి, మరలా ఊహించి చూడుము అనగా మైత్రేయుల వారు అంటున్నారు, నీవు కల్పించిన తరువాత కథ మేము ఊహించినది అనగా కృష్ణుడు అంటున్నారు. కలిసంతారకమైన మార్గమును సంకల్పించితిమి గాని ఇంకను కల్పించుట పూర్తి కాలేదు. వేణునాదము మూలమున సాన్నిధ్యమును అనుగ్రహించుట మా సంకల్పము. మంత్రమున జీవుల హృదయములలో నేను వినిపించుచు సాన్నిధ్యమును ఇచ్చు మార్గమును సృష్టించి తిని. మంత్ర చైతన్యము రూపముననే నేను అంతర్యామిగా బ్రహ్మావర్తమున విష్ణుత్వము నెరపెదను. కలి ఇంద్రజాలమునకు ప్రతిగా ఇదే నా మంత్రజాలము. యుద్ధమున ఎంతమందిని చంపినను వారు మరల యుద్ధకర్మ వాసనలను మోచికొని పోయి జన్మలెత్తుచున్నారు. కనుక చంపుట నా సంకల్పము కాదు అనగా మైత్రేయుల వారంటున్నారు. మరి భారత యుద్ధమున అది ఎట్లు తప్పనిసరి అయినది అనగా కృష్ణుడు అంటున్నారు. నేను చంపను గాని వారు చచ్చినచో నా అభ్యంతరమేమి? బుద్ధిపూర్వకముగా ముచ్చట పడిన కురుపాండవులను గాని యాదవులను గాని మనము ప్రోత్సహించుటయు వారించుటయు లేదు. భారత మహాసంగ్రామమున చచ్చిన వారందరూ మరలా పుట్టి పూర్వవాసనా బలముచే మరల యుద్ధమునే కోరుచుందురు. రాబోవు శతాబ్దములలో వారు తిరిగి తిరిగి తలలెత్తుచుందురు. కలి పండుగ చేసుకొన యత్నించుచుండును. నేను ఈ నిర్విరామమైన మంత్రజాలమున ఒక్కొక్క జీవినే అనుగ్రహించులోపున వారెన్ని జన్మలెత్తినను ఆపదలేదు. చార్వాకాశ్రమము నుండియే సాన్నిధ్యము కల్పించు నా మంత్రయానము ఆరంభించి తిని. ఈ మార్గమునకు నా పాంచభౌతిక అవతరణముతో పనిలేదు. దానికి ఒక సిద్ధ పురుషుని సూక్ష్మ శరీరము చాలును. దానిని అధిష్ఠించియే కలియుగాంతము వరకు జీవులలోనికి విష్ణుత్వము అందదలచితిని. ఈ పవిత్ర యజ్ఞమునకు నీ సూక్ష్మ శరీరమునే వేదికగా సంకల్పించి తిని. అదండి ఇంపార్టెంట్ పాయింట్. మైత్రేయుల వారి సూక్ష్మ శరీరమునే
వేదికగా సంకల్పించారు. మరువును దేవాపియు జీవులను ఆకర్షించి సంస్కరించి మంత్ర మార్గమునకు పాత్రత గూర్చగలరు. అందందు జీవులకు నచ్చునట్టి తాత్కాలిక మార్గములలోనికి నా మంత్ర స్పర్శను సందేశముగా అందించుట జ్వాలాకూలుడు చేయగలడు. అచిరకాలములో ద్వారక సముద్ర గర్భమున చేరును. ఈ లోపుననే మంత్రమయమైన ద్వారకను శబ్ద ప్రపంచమున నిర్మించుచున్నాను. అది ఆవశ్యకమును బట్టి ఈ భూగోళమున గ్రహరాజుల పాలనలో రాష్ట్రము నుండి రాష్ట్రమునకో దేశము నుండి దేశమునకో మారవచ్చును. ద్వారక మునిగిపోవు లోపుననే యాదవులలోని సిద్ధమూర్తులను పడమటి సముద్రమునకు అవ్వలి తీరమునకు మీరు చేర్చవలెను. మిగిలినవారు మునిగినవారు మునుగనివారు తీరికగా జన్మలెత్తుచుందుదురు. మునిగిన వెనుక సాగరము తరించిన వారితో నీవును పొమ్ము, నీయందు నేనుందును. నీవు సూక్ష్మమూర్తివై సిద్ధజీవులకు వెలుగుగా నిలువుము. ద్రవ్యము ఎచ్చట నుండునో కలి అచ్చట తల ఎత్తును. పాడి పంటలెచ్చట నుండునో నేనచ్చట ఉందును. సాగరమును తరించిన మనవారు పశుగణమును పంట భూమిని వీడరాదు. గోకులమున గోపాలకులు ధరించిన గొంగళులే మన వారికి బంధమోచన లాంఛనములు. ఈ లాంఛనములతోనే వారు గుర్తింపబడుదురు. లీలార్థమై ఇటుపైన భౌతిక దేహమున అవతరించినను ప్రేమమయమైన నా మంత్రమార్గము మాత్రము మారదు. ఇక పోయిరమ్ము. మైత్రేయుడు హర్ష పులకాంకితుడు, ఆనందాశ్రునిమీలిత లోచన పుండరీకుడు గద్గదమూర్తి అయి స్వామి పాదములపై వ్రాలెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. అయితే ఒక విషయము ఈరోజు మనవి చేసుకుంటాను. కొన్ని విషయములు ఈ గ్రంథంలో మనకి అవగతము కాలేదే అని అనుకోవలసిన పని లేదు. మనము ముందు చాప్టర్సు తర్వాత చాప్టర్స్ కూడా కలుపుకొని వింటే అప్పుడు విషయం అవుతుందండి. ఈ ఒక్క చాప్టర్గా వింటే కొన్ని సందేహాలు మనకి రావచ్చు. ముందువి వెనకవి చదువుకోవాలి. అంతేకాక మంత్రజాల దర్శనము అని పూజ్యులు శ్రీ బివి నరసింహరాజు గారు ఈ మంత్రజాలము అనే గ్రంథముపై చేసిన పరిశోధన గ్రంథము. ఆ గ్రంథంలోని విశేషములు కూడా కొన్ని చోట్ల మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గ్రంథము ఈ అధ్యాయములు పూర్తయిన తర్వాత కూడా అందులోని విశేషాలని మళ్ళీ చెప్పుకుంటాము. అవి కూడా చక్కగా వింటే మనకు గ్రంథము మొత్తము చక్కగా అర్థమవుతుంది అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవా.